చిరంజీవి గారు ఏమి హర్ట్ అవ్వలా, ఊరిని వీళ్ళు బిల్డప్, అసలు ఉమ్, విషయాన్ని పక్కన కప్పిపుచ్చడానికి బిల్డప్. చిరంజీవి హర్ట్ అవ్వలా, ఎక్స్ప్లెయిన్ క్లారిటీ ఇచ్చాడు. కామినేని చెప్పిన మాటకి ఎలా బాలయ్య క్లారిటీ ఇచ్చాడో, ఆ బాలయ్య చెప్పిన దానికి చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు అంతే. కరెక్టే, మేమే గొడవ పడింది లేదు, గట్టిగా మాట్లాడింది ఏం లేదు. మామూలుగా అడిగాం, కరోనా కదా 5గురే రమ్మంటే అన్నారు, కాదండి 10 మంది వస్తామన్నాం, సరే ఉమ్, రండి అన్నారు, వెళ్ళాం అంతే. ఇక్కడ ఆ రోజుల్లో మీడియా జరిగింది ఒక ఏది, ఇప్పుడు 2 రకాలు ఉంటాయమ్మా. ఉమ్, సీఎం అని ఇంటికి వెళ్ళి, సీఎం ఇల్లు ఒకటి, సీఎం అఫీషియల్ ఆఫీస్ ఒకటి. ఉమ్, సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ, ఉండే విధానం వేరు. ఇప్పుడు ఆ రోజు జగన్ సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు అతనే చెప్పాడు, నన్ను కూడా అన్నాడు, గౌరవించారు. వెళ్ళినప్పుడు బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంటికి లోపలికి తీసుకెళ్లాడు, డైనింగ్ టేబుల్ లో భార్య వడ్డించింది, నన్ను మళ్ళీ బయటకు పంపించారు, సాధారణంగా గౌరవించారు అని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్, ఆఫీస్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం ఉమ్, ఆఫీస్ అంటే ఎవరైనా సరే, ఒక గవర్నరు, ఒక చీఫ్ జస్టిస్, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, వాళ్ళ వరకే అప్ టు పోర్టికో వెళ్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే గేట్ దగ్గరే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు, అక్కడ మరి అందరు వీడియోలు చూశారు కదా, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్. ఈయన ఉమ్, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడెక్కడ దిగి నడిచి నేరుగా వెళ్ళి ఆయన గుంగి నమస్కారం పెట్టి వచ్చాడు. ఆయన లెగవను కూడా లెగవలా. అంటే అవమానించడమా కాదు, అది సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది. సీఎం సీటుకి పవన్ కళ్యాణ్ ఆయన నమస్కరిస్తాడు, కనీసం లెగిసి కూడా షేక్ హ్యాండ్ ఎవరు, ఆయన కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దాన్ని ఏమంటాం? రైట్. ప్రోటోకాల్ ప్రకారం దాన్ని జనాలకి ప్రోటోకాల్ ఏంటో తెలియదు కనుక దాన్ని అలరి చేసేసి ఏదో అవమానించారు. అప్పటికి చిరంజీవి గారు అప్పుడు అన్నారు, ఉమ్, లేదు నన్ను చాలా గౌరవించారు, భార్య భారతీరెడ్డి వడ్డించింది అవును. నాకు టిఫిన్ అని చెప్పారు. అయినా సరే దాన్ని మరుగున పెట్టి ఈ ఎలక్షన్ టైం రాజకీయాలు కనుక చేశారు. కానీ ఇవాళ అదే క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ చిరంజీవి చిరంజీవి గారు. గారు. ఎస్, రైట్. ఇది జరిగిందని అని అనవసరం విషయం. కామినేని ఎప్పుడు ఆయన చాలా జెంటల్ గా మాట్లాడతాడు, నాకు బాగా మిత్రుడు, బాగా తెలుసు. జెంటల్ గా నన్ను ఎందుకు మరి ఆయన కూడా ఈ భజన మాటలుగా అనవసరంగా మాట్లాడాడు. కానీ ఉమ్, ఎవరి కోసం మాట్లాడాడు ఆ మాట, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి అనవసరంగా మాట్లాడాడు ఆయన. లేని దాన్ని అది అబద్ధం కనుక అబద్ధం అని ఖండించాడు. బాలయ్య ఓపెన్, నువ్వు నా పరాలు లేదు అతనికి. ఉమ్, బాలయ్య ఓపెన్ మనిషి, ఎవరైనా సరే ఎదురు నిర్భయంగా మాట్లాడతాడు. మసిపూసి మాట్లాడితే మాట్లాడు, రైట్. ఓపెన్ గా మాట్లాడు, ఓపెన్ గా మాట్లాడాడు నిన్న. ఉమ్. అది తప్పు, మీరు అతడు ఏదో అంటాడు, లేదు మీరు అన్నారు అని కూడా గట్టిగా అన్నాడు.